మా ఇంటిలో పెట్టిన ఆవకాయ పచ్చడి చూడండి. ఇది ఇంత బాగుంది. 11 కాయలు తోటి నేను తురిమిన ఆవకాయ పచ్చడి పెట్టిన. ఇవి కలుపుతూ ఉంటే నోరు ఊరిపోతున్నది. చాలా టేస్ట్గా ఉన్నది. ఫస్ట్ టైం పెట్టిన, అంటే ఇది అప్పుడప్పుడు పెడతా, ఇది ఎప్పటికీ పెడతానే ఉంటా నేను. ఆ ఆవకాయ పచ్చడి మాత్రం సెకండ్ టైం పెట్టిన. ఇప్పుడు నేను మా అక్క వాళ్ళు పెడితే పెట్టించుకునేదాన్ని. ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నా. నాకు వచ్చేసింది ఆవకాయ పచ్చడి పెట్టడము. ఇక చూడండి, ఎల్లిపాయలు ఆ ఆవకాయ పచ్చడి కోసం తీసిన ఎల్లిపాయలు ఇవి. ఇక తీయంగా ఓపిక లేకపోయింది చించినవునని. పోనీ అక్కడ పొట్టుతో వేసేస్తానని వేసేస్తే ఇక ఏం చేద్దాం, ఇక యాస్తకొచ్చిపోతున్నది. ఇంకా కసలు నూకోవాలి, ఇంకా మామిడికాయలు కట్ చేసుకోవాలి, ఇంకా చాలా పని ఉన్నది, చేసుకోవాలి నేను. అందుకనే అవి వదిలేసిన. చిన్న గడ్డలు ఉన్నాయి కాబట్టి అవి తొందరగా తీయడానికి వస్తలేదప్ప. పెద్ద పెద్ద గడ్డలు ఉంటే తీసేస్తుంటేనేమో. ఇప్పుడైతే ఈ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం పెట్టిన భవానీ ఆవకాయ పచ్చడి. అంటే ఈ తురిమిన ఆవకాయ పచ్చడి 2-3 మాత్రమే పెడుతుంటాయి, కానీ 11 కాయలతోటి మాత్రం ఇది ఫస్ట్ టైం పెట్టిన. చూడండి అని బెట్ట కారం పెడుతున్నా నేను. ఏ మాట్లాడుతున్నావు జుట్టు కట్టుకొని? మణిబెట్ట జుట్టు కట్టింది. కారం కలుపుతున్నా ఇప్పుడు కిచెన్లో. చూడండి, నూనె వేడి అవుతుంది. ఆయిల్ వేడి అవుతుంది. ఇక వేడి కాగానే ఎల్లిపాయలు వేసి, ఇక ఇప్పుడు కొద్దిగా దీంట్లో ఆయిల్ వేసిన మొత్తం ఆయిల్ ఇట్లా పట్టేదాకా కలపాలి. కారం కాయలు ఇది సెకండ్ సారి పెడుతున్నా నేను. రెండోసారి మా అమ్మకే కారం పెట్టుడు. ఎప్పుడు నేను పెట్టలేదు. మా ఆయన తెచ్చినప్పటి నుంచి కారం కాయలు పెడుతున్నా. కారం కాయలు కాదు, కాయలు తెచ్చినప్పటి నుంచి కారం పెడుతున్నాను. భవానికి మాటలు వస్తలే, ఏం చేద్దాం, నేర్చుకోవాలి. ఇక ప్రాక్టీస్ చేస్తా మాటలు ఎట్లా మాట్లాడాలి. ఇక దీంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసిన నేను. పొట్టు తీసిన ఎల్లిపాయలు కొన్ని దీంట్లో వేసిన. ఆయిల్ మొత్తం ఇట్లా పట్టాలని పచ్చి ఆయిలే పోసిన నేను. కొద్దిగా ఇట్లా పట్టడానికి పడితే ఏంటంటే జర మంచిగా ఉంటుంది. అందుకే ఇట్లా చేయితో మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం ముక్కలకు అంటేటట్లు. ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను అని తప్ప. అందుకనే కారం కాయలు తీసుకొని నేనే ఇంట్లోనే కొట్టి ఇక పెడుతున్నా. మార్కెట్కి పోయి కొట్టించుకోతాను, మళ్ళీ ఇంట్లోనే కొట్టి ఇక కోసిన. ఒక చిన్నగా ఒకటి పెద్దగా వచ్చింది ముక్క. ఎట్లుంటే అట్లా తినకోకో, మేమే తింటాం కదా. ఏం పచ్చళ్ళు అమ్ముతున్నానా పెట్టి. ఈ మొత్తము 11 కాయలు, 12 కాయలు, మొత్తం 12 13 13 కాయలు, 12 కాయలు గీకి కారం పెట్టిన. 9 గిన్నెలు అయింది. ఇదే గిన్నెతోటి కొలత పెట్టిన. 9 గిన్నెల ముక్కలు అయినాయి. ఇప్పుడు 9 గిన్నెలకు ఈ గిన్నెకు కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటున్నా. మళ్ళీ తక్కువ పడితే చూసి వేసుకోవచ్చు. ఉప్పు వేసుకుంటున్నా. మెంతు పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసిన. ఈ ఆవపిండి ఇది ఒక 2 టేబుల్ స్పూన్. ఆవ జీలకర్ర జీలకర్ర పొడి వేసిన. ఇప్పుడు ఏం వేస్తానంటే
కారం పొడి ఈ గిన్నె నిండగా. ఒకటి సగం కారం పొడి వేయాలి. ఇక 1/4 వంట కారం పొడి వేసిన. 1/4 వంట కారం పొడి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్ది పసుపు. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్టు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే జర టేస్ట్ అలాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. కొద్దిగంత పసుపు వేస్తాం, కొద్దిగంత పసుపు. ఇప్పుడు ఇది మొత్తం చేతితోటే కలపాలి. ఇంకో ఇట్లా కలపాలి. చూస్తా ఉంటే ఎంత ఊరిలు వచ్చేస్తున్నాయో అంత ఊరిలు వచ్చేస్తున్నాయి. నాకైతే వచ్చేస్తున్నాయి. అబ్బా మీకు వస్తున్నాయో వస్తలేవో కానీ. ఆవకాయ పచ్చడంట అందరికీ ఇష్టమంట, ఆవకాయ పచ్చడంట అందరికీ ఇష్టమంట. కలుపుతూ ఉన్న ఆవకాయ పచ్చడి పెడుతున్నా నేను. భవానీని ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. చూడండి, ఫస్ట్ టైం కాదు ఇది, సెకండ్ టైం పెడుతున్నా పచ్చడ. మీరు కూడా భవానీ ఎట్లా పెట్టిందో అని చూడండి. కొలతలతోటి చెప్పి మరి పెట్టినా నేను. చాలా టేస్ట్గా ఉంటుంది నేను పెట్టిన పచ్చడ. నేను కూడా ఒక యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి పెట్టడానికి. పెద్దవాళ్ళు పచ్చళ్ళు పెట్టేటప్పుడు పాటలు పాడతారంట. నాకు అన్నీ వెనకటి బుద్ధులే ఉన్నాయి. కొంతమంది భవానీ చూస్తేనేమో స్టైల్గా అనిపిస్తావు కానీ అన్ని వెనకటి బుద్ధులు ఉన్నాయి నీకు, వెనకటివే పాటిస్తావు మొత్తము అని అంటారు. మా అమ్మ నాన్నలు నేర్పినాయి. మళ్ళీ అవి మనం మర్చిపోతే ఎట్లానండి, మర్చిపోరదు కదా, వాళ్ళ గుర్తులు మనకు ఉండాలి కదా. ఆవకాయ పచ్చడంట అందరికీ ఇష్టమంట, ఆవకాయ పచ్చడంట అందరికీ ఇష్టమంట. తింట ఉంటే రుచి దింది నాలుక మీద, రుచి ఎంతో మధురమంట. ఆవకాయ పచ్చడంట ఇంటింటికి పంచునంట, ఆవకాయ పచ్చడంట ఇంటింటికి పంచునంట. పెట్టిన తరువాతంట ఆవకాయ పచ్చడి 5 మందికి ఇయ్యాలంట. ఈ ఆవకాయ పచ్చడంట అందరికీ ఇష్టమంట, ఆవకాయ పచ్చడంట అందరికీ ఇష్టమంట. దీని ముందు మటన్ చికెను పనికి రాదు అంట, దీని ముందు మటన్ చికెను. ఒక్క ఆవకాయ తింటే ఎంత మధురంగా ఉంటుందంట, ఒక్క ఆవకాయ తింటే ఎంత మనసు హాయిగంట. దీని రుచే అలా ఉంటుంది, ఓ ఆవకాయ దీని రుచే అలా ఉంటుంది. ఇది అండి, ఇట్లా పాటలు పాడుతూ పని చేస్తే ఎంతో మధురంగా ఉంటుంది. చూడండి, ఇక కలిపితే నేను మొత్తము మసాలా మొత్తము ముక్కలకు ఎంత బాగా అంటుకున్నదంటే అంత బాగా అంటుకుంది. చేతితో కలిపిన పనే అలా ఉంటుందండి. మనము చేతితోటి కలిపిందే టేస్ట్ ఉంటుంది, చేతితో కలిపిందే రుచి ఉంటుంది. అందుకే స్పూన్లు పెట్టొద్దు. చూడండి ఎంత బాగా కలిసిపోయింది, చూడండి ఎంత మంచిగా పట్టిందో ముక్కలకు ఈ మసాలా అంతా. ఇప్పుడు ఆయిల్ చల్లగా అయిందేమో, ఆయిల్ దీంట్లో వేసేద్దాము. మా తోటి కోడలు వస్తుంది, వచ్చే లోపల నా కారం పెట్టుడు కూడా అయిపోతున్నది.
చూడండి ఆవకాయ పచ్చడి మొత్తం అయిపోయింది. ఇక ముక్కలు ఇట్లా మంచిగా అంటే నూనె పోసిన ఇది మొత్తం ఊడుతుంది కదా, మళ్ళీ తక్కువ పడితే వేసుకోవచ్చు అని ఈసారి కొద్దిగానే వేసిన. పోయినసారి జర ఎక్కువ వేసింటి, ఆయిల్ చాలా మీదకి వచ్చేసింది. అందుకని ఈసారి కొద్దిగా వేసిన, కొద్దిగా తక్కువ వేసిన. ఇప్పుడు మొత్తం ముక్కలకు మంచిగా పట్టింది. ఇంతేనండి భవానీ చేసిన ఆవకాయ పచ్చడా. మీరు కూడా భవానీవి ట్రై చేయండి. ఎలా చేసిందని సింపుల్గా తొందరగా అయిపోయే ఆవకాయ పచ్చడి పెట్టిన నేను.